అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని పాలకులేమో ఆ గ్రాఫిక్స్ మంచిగా ఫోటోలు పేపర్లు టీవీ ఛానల్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలేమో నీళ్లు తోడేసి ఏదన్నా ఇట్లా జేసీబీ గుంత తవ్వుదామని మొదలెట్టి ఆ 2 గడ్డీలు వేయగానే పునాది కోసం వానలు రావడం, మునిగిపోవడం, తోడడం, మళ్ళీ వేయడం, మునిగిపోవడం, తోడడం ఇలా జరుగుతుంది. ఇప్పుడు కూడా దాని పరిస్థితి ఎలా ఉంది అని సోషల్ మీడియాలో ఫుల్గా ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటే దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో, ఈ నెగిటివిటీని ఎట్లా తప్పించుకోవాలో ఈ అమరావతి మద్దతుదారులకు అర్థమవుతున్నట్లేదు. అందుకని తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏంటివో మళ్ళీ ఆ గ్రాఫిక్ ఇమేజ్లు పెద్ద బొమ్మలు వేసి పొద్దున మాట్లాడుకున్నాం కదా, ఏంటో సంబంధం లేకుండా రాసుకుంటూ పోతూ ఉన్నారు. టైవర్స్, ఐకానిక్ టవర్లు, దానికి అనుసంధానం ఇచ్చేతరు ఫస్ట్ ఆడుందో ఫస్ట్ ఎత్తుక్కోండి స్వామి, నీళ్ళల్లో మునిగింది ఇప్పటికైతే, తర్వాత 10-20 ఏళ్ళ కింద తయారవుతుందని తర్వాత రాస్తారు. కానీ అయితే సరే, ఇప్పుడు ఈ నెగిటివిటీ అంతా వీళ్ళు కవర్ చేసుకోవడం కోసం ఈ విధంగా రాసుకుంటూ పోతూ ఉన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో ఇంకో ప్రచారం జరుగుతుంది బాగా పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి. ఏంటంట, అమరావతికి 5 లక్షల కోట్లు దళైలామా ఇస్తూ ఉన్నారట. ఒక్కసారిగా నాకు ఫీజులు అవుట్ అయ్యాయి. అరే, అమరావతి గురించి రుద్దుతారు గట్టిగా, ఎవరు కాదన్నారు, గట్టిగా రుద్దుతారు జనాల మీదకు. రుద్ది మామూలుగా రుద్దండి అయ్యా, శివుల్లో రక్తాలు గారేటట్లు రుద్దుతారు. నిజంగానే ఏం రుద్దుడయ్యా. వాళ్ళేమో ఆ పత్రికల్లో తోపులు అనే పత్రికలు ఆ గ్రాఫిక్ బొమ్మలే వేసి దాని గురించి ఏందో రాసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నీళ్ళలో మునిగిన దాని గురించి రాయాలి అంటే దాని గురించి రాసుకుంటూ పోతున్నారు. ఈ సోషల్ మీడియాలో ఏమో 5 లక్షల కోట్లు ఇస్తున్నారట దళైలామా. ప్రపంచంలోనే బౌద్ధ క్షేత్రంగా దీన్ని కట్టమని చెప్పి చంద్రబాబు గారికి 5 లక్షల కోట్లు ఇస్తున్నారట. మొదలైందంట, విరాళాలు సేకరిస్తూ ఉన్నారట. ఎవడురా బాబు దీన్ని లీడ్ ఇచ్చింది 5 లక్షల కోట్లని, ఎక్కడ మొదలైంది అని అంటే, నేను అడగంగా ఒకరు పంపించారు నాకు ఈ వీడియో, ఇది ఎక్కడొచ్చింది అని. అయితే ఒక వీడియో వీళ్ళలో మనకు బాగా ముచ్చటేసేది ఏంటంటే, మాస్టరు ఎంత కాన్ఫిడెంట్గా చూస్తారంటే చూసే వాళ్ళు చూస్తే అబ్బా నిజమేనేమో, వీళ్ళు చెప్పేది నిజమేనేమో అని ఫీల్ అవుతుంది. ఎంత కాన్ఫిడెంట్గా అంటే, ఈయన ఎవరో నేను ఏడా చూడలేదు, మీరు ఏమైనా చూశారేమో, ఫోటో వీడియోస్ చూపెడితే. ఆయన అంటున్నారు, అమరావతికి 5 లక్షల కోట్లు దళైలామా చందాల రూపంలో వసూలు చేసి ఇచ్చేది. దళైలామాకే ఆ టిబెట్లో ఆ చైనా వాళ్ళతో దిక్కుదిలేక ఇండియాలోనే ఉన్నట్టున్నారు. ఇప్పుడు పెద్ద ఆయన ఇక్కడే ఉన్నారా? ఎవరు 5 లక్షల కోట్లు తెచ్చిస్తారా? యాడ్ నుంచి ఎందుకు తెచ్చిస్తారు? ఇవి ఈ రుద్దుడు ఇంకా మనం ఉండలేమరామో. దేవుళ్ళ చేతులు పెట్టుకున్నట్లా హిమాలయాలు పోయి కొన్ని రోజులు సేద తీరేసి రావాలి. ఈ టార్చర్ ఆడబడతాము, ఆడబడతారా బాబు. నిజంగా ఎంత కాన్ఫిడెంట్గా చదువుతున్నా అంటే, ఈయన చెప్పేది ఏదో ఏనండి. దీంతో పాటు దళైలామా బౌద్ధుల ఆయన అధిపతి, బౌద్ధులకి గురువు, వాళ్ళు అమరావతిని ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు విరాళాలు సేకరించడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారని కూడా ఒకటి వినిపిస్తుంది. దీంతో పాటు దళైలామా బౌద్ధుల ఆయన అధిపతి, బౌద్ధులకి గురువు, వాళ్ళు అమరావతిని ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా విరాళాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు విరాళాలు సేకరించడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారని కూడా అసలు ఎవరో కానీ ఈయన కాన్ఫిడెన్స్ చూడండి. ఇంకా ఈయన అసలు దళైలామా తరపున ఈయనే సేకరిస్తున్నట్లు. ఏం వృత్తులు ఎవరో ఇట్లా అంతా ఏంటి నుంచి మాట్లాడతారు, ఏంది ఇదంతా? జనాల మీద ఎంత దారుణంగా జనాలను మోసం చేస్తున్నారు. ఆడ నీళ్లు నిలబడ్డాయి, మట్టి లేదు, మట్టి మంచిది కాదు, 1000 కోట్లు ఆడ రాష్ట్రం చాలా మూల్యం చెల్లించుకోబోతుంది. ఆడ నిలిచిన నీళ్ళ గురించి, వస్తున్న వరదల గురించి, బురదైపోతుందని దాని గురించి మాట్లాడాడంటే 5 లక్షల కోట్లు. దళైలామా 5 లక్షల కోట్లు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10 లక్షల కోట్లు, నరేంద్ర మోదీ 2.5 లక్షల కోట్లు మొత్తం ఇస్తున్నారట. భూములు ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఎకరాకు 100 కోట్లు ఇస్తారట. ఇక బోనస్ ఆఫర్ కింద 100 కోట్లకు ఇంకో 200 కోట్లు ఎక్స్ట్రా కలిపేసి బోనస్ కింద ఇస్తారంట. కొనకొచ్చుకోండి, తెచ్చుకోపోండి మళ్ళీ లచ్చలు కోరి వరి పాసుగుల. అసలు
రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని హిమాలయాలకు పోవాలిరా బాబు. ఈ రుద్దుడు వీళ్ళ కథలు ఏంది మాట్లాడతారో, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏందో మాట్లాడతారు. మళ్ళీ తూపు పత్రికలు అనబడేటివి మళ్ళీ వాళ్ళు ఏందో రాస్తారు. ఇంకా ఈవెన్ ప్రభుత్వం మొత్తం దీన్ని ఒక వెంచర్, ఇది తప్ప ఇంకేది లేదన్నట్లు వాళ్ళేందో ఏందో. ఏం చేస్తాం, అంతే.